చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేక తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా అనేది ప్రజలెవరికీ కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరగదు అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంపై విద్యుత్ కొనుగోలులో ఈయన చేసిన ఆరోపణలన్నీ కూడా ఇప్పటి వరకు నిజ నిర్ధారణ జరగలేదు. ఏది కూడా ఈయన ఏదైతే ఆరోపణ చేశాడో ఏది కూడా ఆయన నిరూపించలేకపోయాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకుని 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే విద్యుత్ ధర యూనిట్ ₹2.49 జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజలకు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానీతో కమిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు చేశాడు అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో ఆరోపణలు చేశాడు. ఈరోజు ఉచిత విద్యుత్ రైతులకు 9 గంటలు గత ప్రభుత్వంలో అందిస్తే కనీసం ఈరోజు 5 గంటలు కూడా అందించినటువంటి పరిస్థితి. ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వ 11 నెలల పాలనలో ప్రజలు అనుభవిస్తున్నారు. ఈరోజు అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేస్తూ ₹4.60 విద్యుత్తును కొనుగోలు చేస్తూ యాక్సెస్తో ఒప్పందం చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది అంటే ఈయన గత ప్రభుత్వంలో వైసీపీ విధానాలపై ఎంత వ్యతిరేకించాడో ఆ విధానాలను ఈయన ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు ఏవేన్నీ కూడా ఈయన నిరూపించలేకపోయాడు. గత ప్రభుత్వం రైతులకు చేసిన మేలును ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై గుదిబండ మోపుతున్నాడు. ₹2.49 విద్యుత్ కొనుగోలు చేస్తే తప్పు అంటాడు. తన ప్రభుత్వంలో ₹4.60 ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు 2014 నుండి 2019 వరకు ₹5.12 ఒప్పందాలు చేసుకున్నాడు. ఈయన ప్రజా వ్యతిరేక పాలన ఎందుకు చేస్తున్నాడు? కమిషన్ల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈయన పరిపాలన చేస్తున్నాడా లేకపోతే ప్రజల కోసం ఈయన పరిపాలన చేస్తున్నాడా అనేది ప్రజలెవరికీ కూడా అర్థం కావట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపాడు. విద్యుత్తు ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఈరోజు ప్రజలు ఆ కరెంటు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అర్థం కాక ప్రజలు అవస్థపడే పరిస్థితి. కానీ చంద్రబాబు చేస్తున్న విధానాలు, చంద్రబాబు పోతున్న పోకడలు చూస్తుంటే ఈయన ఎన్నికలలో ఏదైతే చెప్తాడో అది ఏది కూడా ఈయన నెరవేర్చడు. పాత చంద్రబాబు ఎప్పటికీ కూడా మారడు. 1996 నుండి 2004 వరకు ప్రజలను కరెంటు కష్టాలతో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, 2014 నుండి 19 వరకు కూడా అదే ఇబ్బందులు పెట్టాడు. 2019 తర్వాత నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పి నేను అధికారంలోకి వస్తే ₹1 కూడా కరెంటు ధరలు పెంచను అని చెప్పి ఈరోజు ఏకంగా 25 సంవత్సరాలకి ₹4.60 యూనిట్ ధర లెక్కన యాక్సెస్తో ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఈయన ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలెవరికీ కూడా మంచి జరగదు. ఈయన కమిషన్ల కోసం వ్యక్తిగత లాభాల కోసమే వెంపర్లాడుతాడు అనేది ఈ విద్యుత్ అడ్డగోలు కొనుగోలులో ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు మీడియాలో వస్తున్న ఆరోపణలు నిజమా కాదా? ₹4.60 ఎందుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడు? ప్రజలకి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వాలి.